హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? ఇది ఈవినింగ్ బ్లాగు. అదే ఆప్రికాట్ డిలైట్ చేస్తానన్నాను కదా, అవి మార్నింగ్ కేక్ అది బుక్ చేశాను కదా, వాటితో అయితే నేను ఇప్పుడు ఆప్రికాట్ డిలైట్ అయితే చేస్తున్నాను. ఒక 5 ఆప్రికాట్స్ అయితే షుగర్ వేసి బాయిల్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆప్రికాట్ అయితే కట్ చేసి పెట్టాను అనమాట. కస్టర్డ్ పౌడరు, క్రీము, మిల్క్ కావాలి మనకి. అయితే ఇప్పుడు ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్, ఒక కొద్దిగా పాలు అయితే కలిపి పెట్టుకుంటాను రెడీ అని. కలిపి పెట్టుకొని పాలైతే ఆల్రెడీ కాసేసిన పాలే ఉన్నాయి, కొద్దిగా గోరువెచ్చేస్తాను. ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాక ఆ తర్వాత ఒకసారి స్టవ్ వెలిగిస్తాను, కొద్దిగా గోరువెచ్చ అవుతుంది మిల్క్. ఆ తర్వాత అయితే మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను. మొన్న చేశాను కదా వాళ్ళకి వీడియో, అదైతే నేను ఇంట్లో కూడా చేద్దాం, వాళ్ళకి నచ్చింది, మా అబ్బాయికి మా ఆయనకి. మళ్ళీ చేయమన్నారు, ఎందుకని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. కేక్ అయితే తెప్పించానమాట. అయితే చూడండి ప్రాసెస్ అంతా. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నాకు తెలీదు దీని గురించి. ఒకసారి తిన్నాక టేస్ట్ చూసాక నచ్చింది, బాగుంది అనిపించింది. అందుకని పాలైతే కాసేసిన పాలు ఇవి కొద్దిగా అయితే మళ్ళీ హీట్ చేస్తాను. హీట్ చేసి ఇది రెడీ చేస్తాను అనమాట. 2 ప్యాకెట్స్ అయితే 3 తెప్పించాను కేక్ ప్యాకెట్స్. సరిపోతే ఈ 2 అయితే పెట్టాను ఇక్కడ. సరిపోతే అది కూడా వాడేస్తాను. నేను పెట్టుకోవాలనుకున్న బౌల్లో ముక్కలు మొత్తం 3 పట్టేస్తే వేసేస్తాను. ఆల్రెడీ ఆప్రికాట్ జ్యూస్ ఉంది కదా పక్కనే, దాంట్లో షుగర్ ఉంది ఆల్రెడీ. అవి బాయిల్ చేసినప్పుడు షుగర్ వేసి బాయిల్ చేసి మిక్స్ చేశాను అనమాట. ఈ పౌడర్లో ఈ పాలు కూడా షుగర్ వేసాను. ఇదైతే పాలు కొంచెం వేడెక్కాక ఈ కస్టర్డ్ పౌడర్ వేసేసుకోవాలి. కొద్దిగా ఉడికాక అది కొద్దిగా బాయిల్ అవ్వాలి, ఎక్కువ కాకుండా. బాయిల్ అవ్వాక ఫస్ట్ అయితే మనం ఎందులో అయితే ఇది చేయాలనుకుంటున్నామో అందులో ఫస్ట్ ఆ మిల్క్ అయితే కొద్దిగా మిల్క్ వేసుకోవాలి ఫస్ట్. అంటే ఈ కేక్ ముక్కలకి మొత్తం మిల్క్ పట్టాలి కదా, అందుకని చెప్పేసి కస్టర్డ్ పౌడర్ పెట్టి బాయిల్ చేసిన మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ అయితే బౌల్లో కొద్దిగా మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసుకొని మనకి ఎలా కావాలంటే అలాగా ఈ కేక్ ముక్కలు పైన సర్దేసుకొని ఆ తర్వాత ఆప్రికాట్ జ్యూస్ ఉంది కదా, అదంతా మొత్తం పైన అంతా వేసుకోవాలి. ఇందులో అయితే పాలు అయితే ఎక్కువనే పడతాయి, క్రీమ్ కూడా ఎక్కువనే పడుతుంది. ఆల్మోస్ట్ ఈ ఆప్రికాట్లో కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి, మళ్ళీ మనం బాయిల్ చేసాం షుగర్ వేసాం కాబట్టి కేక్లో స్వీట్ ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకంగా ఇంకా స్వీట్ అయిన అవసరం లేదు. లైట్ స్వీట్ వేసుకుంటే లైట్గానే ఉంటుంది ఇది స్వీట్. మొత్తం కేక్లో ఫస్ట్ అయితే ఈ కస్టర్డ్ పౌడర్ కలిపి మిల్క్ వేసాను కదా, అదంతా వేసాక తర్వాత పైన కేక్ ముక్కలన్నీ నీట్గా సర్దేసుకున్న తర్వాత ఆప్రికాట్ జ్యూస్ అయితే మొత్తం కేక్ పట్టినంత వరకు వేసుకోవాలి. వేసుకుని ఆ మిగతా మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ క్రీమ్ అయితే పైన వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఆప్రికాట్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టాను. ఇది ఆల్మోస్ట్ జ్యూస్ కాబట్టి కేక్లో మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది జ్యూస్ అంతా. ఈ ముక్కలు మధ్య మధ్యలో మనం తింటుంటే మధ్య మధ్యలో పలుకులా ఈ ముక్కలు తగులుతూ ఉంటాయని చెప్పేసి ఆప్రికాట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, చిన్న చిన్న ముక్కలు. మొత్తం ఈ మిల్క్ అంతా చిక్కబడిపోతుంది చూసారా, పౌడర్ కలిపాం కాబట్టి. తర్వాత క్రీమ్ అయితే వేసుకోవాలి. క్రీమ్ అయితే ఎక్కువ ఆల్రెడీ వేయకూడదు, కొద్దిగా ఆల్రెడీ మిల్క్లో ఉంది కాబట్టి అవసరం లేదు. కొద్దిగా అలా డెకరేషన్ కోసం వేసుకోవాలి, కొంచెం టేస్ట్ ఉంటుంది, మంచి టేస్ట్ అయితే. ఇంకా తర్వాత మిగతా పాలన్నీ అయితే వేసేసాను. ఆ తర్వాత ఈ ఆప్రికాట్ ముక్కలు వండితే ఉన్నాయి కదా, అవైతే వేసేసాను. మనకు కావాలనుకుంటే కిస్మిస్, జీడిపప్పు, పిస్తా కూడా వేసుకోవచ్చు. నేనైతే వీటితోనే చేశాను అనమాట. అది ఇంక ఈవినింగ్ అయితే ఫస్ట్ స్వీట్ చేసేసి అది పక్కన పెట్టేశాను.
పిల్లలు వచ్చినప్పటికి అది మొత్తం అబ్జర్వ్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఈవినింగ్ అయితే డిన్నర్లోకి పప్పు ఆకుకూర చేస్తున్నాను. పప్పు ఆకుకూర కాదు, ఆకుకూర పప్పు చేస్తున్నాను. ఆకుకూర క్వాంటిటీ ఎక్కువ తీసుకుని పప్పు మామూలుగా తీసుకుంటాను కదా, అలా చేస్తున్నాను అనమాట. ఇది కొద్దిగా ఒక కప్పు పప్పు అయితే తీసుకున్నాను అనమాట. పప్పు తీసుకుని ఇంకా ఆకు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఒకసారి క్లీన్ చేసేసిందే ఫ్రిడ్జ్లో పెట్టింది అనమాట. అందుకని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి పెడుతున్నాను. క్లీన్ చేసేసి దీంట్లోకి పచ్చిమిర్చి అయితే వేస్తాను, ఆనియన్ అయితే వేయను. మొత్తం ఆకుకూర అంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత అయితే దాంట్లో కొద్దిగా పసుపు అది వేసి కుక్కర్ పెట్టేస్తాను. మా హస్బెండ్ అయితే వచ్చే టైం అయింది. టిఫిన్ తింటావా అంటే ఈరోజు టిఫిన్ వద్దు, ఇంకా అన్నం తినేస్తాను అని అన్నారన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగే స్టార్ట్ చేస్తాను అనమాట. మామూలుగా అయితే మేము 8:30, 9కి వండుకుంటాము. వేడివేడిగా తింటాం. మా పిల్లలు వచ్చి నేను తిన్నప్పటికి 10 అవుతుంది. మా హస్బెండ్ అయితే 6:30, 7 కల్లా టిఫిన్ కానీ అన్నం కానీ ఏదన్నా ఆ టైం తినేస్తారన్నమాట. ఇంకా టిఫిన్ వద్దు అన్నం తినేస్తాను అన్నారని చెప్పేసి ఇంకా అది చేసేసి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఒక పొయ్యి మీద అయితే పప్పు పెట్టాను. ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టాను. రైస్ పెట్టాలి, పప్పు అయితే పెట్టాను. దాంట్లోకి అయితే పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసాను. ఇది కొద్దిగా పసుపు వేసేసి కుక్కర్ అయితే పెట్టేస్తాను. ఇంకా మా హస్బెండ్ వస్తే ఫస్ట్ టీ అయితే తాగుతారు. బిస్కెట్ ఏమో తింటా టీ తాగుతారు. ఇంకా ఇది అయిపోయాక తినేస్తారు అన్నమాట 7 వరకు. ఇప్పుడైతే 6 అయ్యింది. ఇంకా రైస్ కూడా పెట్టేస్తాను. ఇంకా రైస్ కూడా అవుతూ ఉంటుంది. ఫస్ట్ రాగానే స్వీట్ పెడదాం అనుకున్నాను. స్వీట్ పెడదాం అంటే ఫస్ట్ చాయ్ కావాలన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పప్పు అయితే విజిల్ చేసేస్తుంది. ఇంకా చిక్కుడుకాయ ఫ్రై ఏదన్నా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఏమీ అయితే చేయట్లేదు. మా అమ్మాయి వచ్చాక పుదీనా చట్నీ చేయమంటే చేస్తాను, లేదంటే ఇంక ఉత్తి పప్పు వేసుకుని తినేస్తాం. నైట్ కొత్తిమీర టమాటా చట్నీ చేశాను కదా, అదైతే నైట్ కూడా ఇష్టంగా తిన్నారు. అదే వచ్చాక అడిగి కొత్తిమీర టమాటా చట్నీ చేయమంటే చేస్తాను, లేదంటే పప్పుతో తినేస్తాం అన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు, చాయ్ పెట్టమన్నారు. అన్నం అయిపోతుంది కదా తినేస్తాను అన్నావు కదా అంటే ఇంకా టైం పడుతుంది కదా అన్నం అవడానికి, ఇంకా పప్పు అవ్వలేదు కదా చాయ్ పెట్టు, ఫస్ట్ చాయ్ తాగుతాను అన్నారు. అందుకని నేను కూడా తాగలేదు. ఇప్పుడు ఇంకా మా అమ్మాయి వచ్చాక 6:30, 7 కల్లా తాగుతాను అనమాట. ఇంకా అందుకని ఇంకా పెట్టలేదు. ఇంకా చాయ్ తాగుతానన్నారని చాయ్ అయితే పెట్టాను. నేను ఎక్కువ చాయ్ తాగట్లేదు. నాకు కొంచెం పిప్పి ప్రాబ్లం ఉంది, అందువల్ల తాగలేకపోతున్నాను అనమాట. తాగుతుంటే నొప్పి వచ్చేస్తుంది, అందుకే తాగట్లేదు సరిగా. ఇంకా సరే మా హస్బెండ్కి ఎలాగో పెడుతున్నాను కదా అని చెప్పి నేను కొంచెం తాగుదాం ఎలాగో అని పెట్టానమాట. మేమిద్దరం అయితే చాయ్ తాగుతాం. అది స్వీట్ చేశాను తింటామంటే ఫస్ట్ చాయ్ తాగుతాను, తర్వాత అన్నం తిన్నాక తింటాను అని అన్నారు. సరే అని ఫస్ట్ అయితే చాయ్ పెట్టాను. మొన్న నేను అది వీడియో కోసం చేశాను కదా, ఆ కేక్ అయితే మధ్య మధ్యలోనే అవి కేక్‌లో మధ్య మధ్యలో స్వీట్ పలుకులు ఉంటాయి కదా, అవి స్వీట్ కలుపుతారు కదా, చెర్రీస్ లాగా అలాంటి కేక్ తీసుకొచ్చారన్నమాట. ఈ కేక్ అయితే మామూలు వెనిల్లా కేక్, మామూలుగా ప్లెయిన్‌గా ఉందన్నమాట. ఇది టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. చూడడానికి అయితే మాత్రం సేమ్ అలాగే ఉంది. తిన్నాక వాళ్ళైతే చెప్పాలి. ఇంకా చాయ్ అయితే మరిగిపోయింది. ఇంక చాయ్ వడకట్టేసి నేనైతే కొద్దిగానే తాగుదామని చెప్పేసి ఇంకొద్దిగా వేసుకుంటున్నాను. మాకైతే డైలీ 6:30 వరకు ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. 9:30 అలా అవుతుంది అన్నమాట. ఇంకైతే టీ అయితే అయిపోయింది. టీ ఇంక వడకట్టేసి ఇంకా కొద్దిగా తాగుదామని చెప్పేసి, ఏంటో అలవాటు కదా, అలవాటు తాగపోతే కొంచెం హెడేక్ వచ్చినట్టు అలా అనిపిస్తుంది అన్నమాట.
సరే ఎలాగోలా కొంచెం తాగుదాం అని చెప్పేసి కొద్దిగా అయితే వేసుకున్నాను. మా హస్బెండ్‌కి అయితే వేసాను. ఈ లోపల పప్పు అయితే విజిల్ చేస్తుంది. ఇంకా పప్పు తాలింపు పెట్టేసి అన్నం వార్చేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఈరోజు అదే త్వరగా వచ్చేస్తే మా అమ్మాయి గుంట పొంగనాలు వేద్దాము, కొద్దిగా చట్నీ ఉంది కదా అనుకున్నాను. ఇంకా వస్తే ఏస్తాను, లేదంటే ఇంకా ఇలాగా వంట త్వరగా చేశాను కదా మళ్ళీ చల్లారిపోతది. ఇంక వేడివేడిగా తినేస్తాం. వండడం అయితే మాత్రం నేనిప్పుడు 6కే వండేస్తున్నాను వంట అయితే. మామూలుగా మేమెప్పుడు లేట్‌గా వండుకుంటాం, వేడివేడిగా తింటాం. 6కే వండేస్తున్నాను. మరి మేము తినే టైంకి ఎలా ఉంటదో ఏం తెలీదు. ఒకవేళ చల్లారిపోతే మైక్రోవేవ్‌లో వేడి చేసుకొని తినను, లేదంటే ఇంక తినేస్తానంటే తినేస్తానమాట. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. అన్నం కూడా పొంగొచ్చింది. పప్పు తాలింపు పెట్టేసి అన్నం వార్చేస్తే ఇంకా అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నేను అన్నం వార్చినప్పుడు క్లాత్ తీసుకోకుండా ఈ సిలికాన్ ఈ బ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇవైతే యూజ్ చేస్తున్నాను. ఇవైతే నేను ఆన్‌లైన్‌లో బుక్ చేశాను. ఇవి మీకు కావాలంటే లింక్ అని నాకు కామెంట్ చేయండి. మీకు లింక్ అయితే పెడతాను. నాకు త్రూ కొనుక్కుంటే మీకు 10% డిస్కౌంట్ ఉంటది. మీకు కావాలంటే కొనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పప్పు అయితే అయిపోయింది, తాలింపు పెట్టేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నా వీడియోలో మీకు ఏదైనా ఐటెమ్స్ ఏదన్నా నచ్చితే గనక, మీకు అది కావాలంటే గనక లింక్ అని నాకు మెసేజ్ చేస్తే నేను మీకు లింక్ అయితే పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ టుమారో. బాయ్ బాయ్.